ఇక భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఏడాదికి ఒకసారి నిర్వహించే వార్షిక కళ్యాణోత్సవం ఎంతో విశిష్టమైంది. మరికొద్ది గంటల్లో కళ్యాణం జరగనుంది. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో జరగబోతున్న జగదామరాముడి లోక కళ్యాణానికి సంబంధించిన మొత్తానికి దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో మొత్తంగా అన్ని సర్వం సిద్ధం చేశారు. మొత్తానికి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతుంది దానిపైన ఈ యొక్క కార్యక్రమాలను పరీక్షించేందుకు, అదేవిధంగా కార్యక్రమాలకు సంబంధించిన మానిటరింగ్ చేసే విధంగా ఇక్కడ ఉన్న జిల్లా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా మరి ఇక భద్రాచలం రాముల సన్నిధానం రావడం కూడా జరిగింది. మొత్తానికి అయితే ఈ కార్యక్రమం సంబంధించి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? శ్రీరాముల వారి కళ్యాణానికి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం మరియు అదేవిధంగా రాష్ట్రం నుంచి కూడా అధికార గణం అంతా తరలి వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి కావ్యం ఈ సీతారామ కళ్యాణం. అందరూ తెలుగువారు, తర్వాత ఇతరత్ర అందరూ కూడా ఎదురు చూసేటువంటి ఘట్టం. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తగణం ఎక్కడెక్కడి నుంచో వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా, జంగారెడ్డిగూడ నుంచి, ఇతరత్ర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల కొద్ది నడిచి వచ్చి వాళ్ళు రాముల వారిని దర్శించుకొని కళ్యాణం వీక్షించాలని తహతహలాడుతున్నారు. వారందరి కోసం కూడా, సామాన్య భక్తజనానికి అందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు అయ్యే విధంగా అందరికీ కూడా తాగునీరు, ఎందుకంటే టెంపరేచర్స్ అధికంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు, కాబట్టి అందరికీ తాగునీరు, అదేవిధంగా షేడ్, నీడ అంతా కల్పించడం జరిగింది. అదేవిధంగా మొత్తం అందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఉచిత అన్నదానం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కళ్యాణం అనంతరం కూడా ఉచిత దర్శనం, ఎంతమంది అయితే ఉంటారో కళ్యాణం అనంతరం ఉచిత దర్శనం ఈ భక్తులందరికీ కూడా చేయడం జరిగింది. మొత్తానికి అది ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో కూడా ఎంత కాసేపు వరకు కూడా మొత్తానికి చూసుకుంటే కనుక అసలు లైవ్ ప్రోగ్రామ్ లేదు అని చెప్పిన ఒక అభద్రతా భావం ఏర్పాటు చేశారు. మొత్తానికి దీనికి సంబంధించిన యావత్ ప్రజలు కూడా ఒక రకం చెప్పుకుంటే బాధ వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మధ్యాహ్నం వరకు కూడా క్లారిఫై లేకపోతే గందరగోళం పరిస్థితి ఏర్పడింది. తీరా లాస్ట్ మూమెంట్ వరకు ఇప్పుడు పర్మిషన్ వచ్చినట్టేనా? పర్మిషన్ వచ్చిందండి మనకు లైవ్ టెలికాస్ట్, ఎందుకంటే ఇది గత దశాబ్దాల తరబడి ఇది ఒక సాంప్రదాయ భక్తజనం ఇది చూసిన తర్వాతనే, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాతనే వారు మిగతా కార్యక్రమాలు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఈవెన్ భోజనం చేయటం కానీ, అల్పాహారం కానీ, కళ్యాణం అయిన తర్వాతనే వారు ఈవెన్ నీళ్లు దాటం కూడా ఆ కళ్యాణ కార్యక్రమం చూసిన తర్వాతనే చేసేటటువంటి భక్తజనాలు ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో అలాంటి ఏమీ లేకుండా మొత్తం కూడా పర్మిషన్స్ వచ్చినాయి. మన లైవ్ టెలికాస్ట్కి వెళ్ళిపోతున్నాం. సో మొత్తానికి అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అంటే 3 రోజులు పడుతుంది, అంటే రేపు ఎల్లుండి వరకు జరిగే ఈ క్రతువుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? పట్టాభిషేకానికి గవర్నర్ గారు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ గారు, వారు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడే మకాం వేసి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పటికే దేవాదాయ శాఖ కావచ్చు, మరోవైపు చూసుకున్న ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఏర్పాట్లు చేశారు. అయితే ఎలాంటి ఏర్పాట్లకు ఆటంకాలు ప్రణాళిక ప్రకారం అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే దేవాదాయ ధర్మశాఖ కమిషనర్ తో పాటుగా ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్నటువంటి హనుమంతరావు మనకు మంచిగా క్లియర్ చెప్పారు. దీనికి సంబంధించిన విషయాలు మాత్రం ఇప్పటికే కార్యక్రమాలు మొత్తం అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కళ్యాణానికి, అదేవిధంగా పట్టాభిషేకానికి జరగబోయేటువంటి కార్యక్రమం అన్నిటి కూడా సజావు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకొని చెప్తున్నారు. ఘటన ఉంది. ఇది తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.